హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను డాక్టర్ సాయిరామ్, మీ చిన్నపిల్లల డాక్టర్ని. ఈరోజు నేను మీతో డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే నులిపురుగులు అండి. ఈ వీడియో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ 6-7 సంవత్సరాలు ఉంటాయి పిల్లవాడికి. ఆ పిల్లవాడిని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. సంథింగ్ అదర్ ఇబ్బంది వచ్చాయన్నమాట. టెటనస్ అలా వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. వాడు నిద్రపోతుండగా వాడికి తెలియకుండా వాడి ముక్కులో నుంచి ఒక పురుగు వస్తూ ఉందన్నమాట. కదులుతూ చిన్న వానపాము లాగా ఉంది అది. అది చూసి మా వాళ్ళు నులిపురుగు అనుకొని దాన్ని పట్టుకొని బయటికి తీశారనమాట. అది తీస్తుంటే వస్తూనే ఉంది. అది చాలా పొడుగ్గా ఉందనమాట. తెల్లగా కదులుతూ వానపాము లాగా ఉందనమాట. దాన్ని ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ అంటారండి. అదొక నులిపురుగు. అలా నులిపురుగులు ముక్కులో నుంచి కూడా వస్తాయా అని చెప్పి మీరు ఆశ్చర్యపడొచ్చు. కానీ ఇది చాలా కామన్ కండిషన్ అండి. అంత రేర్ అయితే కాదు. అండ్ ఎవరైతే ఈ ఆల్బెండజోల్ వేసుకోకుండా, డీవార్మింగ్ చేసుకోకుండా నెగ్లెక్టెడ్‌గా ఉంటారో వాళ్ళ పిల్లలకి ఇలాగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే పొట్టలో నులిపురుగుల సంఖ్య పెరిగిపోతా ఉంటదో, ఆ నులిపురుగులు ఏం చేస్తాయంటే పొట్టని లోపల పేగులు ఉంటాయి కదా! ఆ పేగుల్ని బ్లాక్ చేసేస్తాయన్నమాట. మన పైప్‌లో చెత్త పడితే ఎలా బ్లాక్ అయిపోతదో అలాగా మన పేగులు కూడా బ్లాక్ అయిపోతాయి. అలా బ్లాక్ అయిపోయాయంటే ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటామంట. పొట్ట ఉబ్బిపోవడము, వాంతులు రావడం అయన్నీ జరుగుతూ ఉంటాయి. ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు ఏంటంటే అవి అక్కడి నుంచి మైగ్రేట్ అయిపోతాయన్నమాట. అక్కడే ఉండకుండా అక్కడి నుంచి పైకొచ్చేసేయడము, ఊపిరితిత్తుల్లోకి పడిపోవడము, ఇంకా ముక్కులో నుంచో, నోట్లో నుంచో బయటకొచ్చేసేయడం జరుగుతూ ఉంటది. ఇది అంత రేర్ కండిషన్ ఏమి అనుకోవద్దండి. చాలా కామన్ కండిషన్. మన గవర్నమెంట్ వాళ్ళు డీవార్మింగ్ డేస్ అని 6 నెలలకోసారి స్కూల్లో వేపిస్తున్నా, అంగన్వాడీలో ఇప్పిస్తున్నా, అందరికీ అవేర్‌నెస్ ఇస్తున్నా సరే, ఎక్కువ శాతం మంది పిల్లలకి అండ్ తల్లిదండ్రులకి వీటి గురించి అంత అవగాహన లేదనమాట. దానివల్లనే ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ తీసుకోకుండా చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంత కాంప్లికేషన్స్ రాకుండా మనం నివారించుకోవచ్చండి. ఒకటి ప్రొఫైలాక్సిస్‌గా అంటే 6 నెలలకోసారి ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ తీసుకోవాలి. అదే కాకుండా చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేయండి పిల్లలకి. అన్నం తినే ముందు, బాత్రూమ్‌కెళ్ళొచ్చిన తర్వాత. దాంతోపాటు గోర్లు పొట్టిగా కట్ చేసుకోవడము, బాత్రూమ్‌కి బయటికి వెళ్ళకుండా టాయిలెట్‌నే యూజ్ చేయడం అని చెప్పడము. దాంతోపాటు మట్టిలో తక్కువగా ఆడుకోవడము, తక్కువగా ఆడుకున్నా సరే ఒకవేళ ఆడుకున్న తర్వాత కూడా చేతులు పరిశుభ్రంగా కడుక్కోమని చెప్పడము. వెజిటబుల్స్, ఫ్రూట్స్ తినే ముందు ఖచ్చితంగా వాటిని మంచిగా సాల్ట్ వాటర్‌తో కడిగి దాని తర్వాత తినడం అనేది మంచిదండి. ఇవన్నీ చేయడం వల్ల నులిపురుగుల బారి నుంచి మనం బయటపడొచ్చు. ఈ వీడియో మీతో షేర్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, కనీసం మీకు ఈ నులిపురుగుల గురించి వాటి కాంప్లికేషన్స్ గురించి మినిమమ్ అవగాహన వస్తదని చెప్పి షేర్ చేస్తా ఉన్నాను. ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌తోను, ఫ్యామిలీతోను షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.